మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణలో L1 లిస్ట్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి. సో అయితే ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే L1లో ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా ఇల్లు మంజూరు అనేది జరుగుతుందండి. సో దీనికి సంబంధించి L1 లిస్ట్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ పనులను తప్పనిసరిగా చేస్తేనే మీకు పేమెంట్స్ అనేటివి అంటే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తుందని చెప్పిన గవర్నమెంటు. సో ఈ యొక్క 5 లక్షలు మీకు రావాలనుకుంటే తప్పనిసరిగా ఈ పనులను మీరు ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే మీ యొక్క ఇంటి స్థలం అనేది ఎప్పుడైతే మొదలవుతుందో ఆ యొక్క మొదలైనప్పటి నుంచి కొన్ని పనులు అయితే చేసి పెట్టుకోవాలండి. అవి ఏంటనేది మనకు పత్రికాముఖంగా అయితే పబ్లిష్ కావడం జరిగింది. సో ఒకసారి వివరాలు అనేటివి చూద్దామండి. ఇక్కడ ఏం చెప్పారంటే ఫోటో పెడితేనే పేమెంట్లు అని చెప్తున్నారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మొదట విడతలో ఖాళీ జాగా ఉన్నవారికి ప్రయారిటీ అయితే ఇస్తున్నారు. అంటే L1 లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్గా జాగా అయితే ఉంటుంది. అదేవిధంగా వారికి ఇల్లు అనేది శాంక్షన్ అయి ఉంటుందన్నమాట. సో ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఎప్పుడైతే ఇంటి నిర్మాణాన్ని మొదలు పెడుతున్నారో పంచాయతీ సెక్రటరీల ద్వారా నిర్మాణాలకు సంబంధించినటువంటి ఫోటోలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఆన్లైన్లో అని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు పూర్తిగా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే మీకు 5 లక్షలు అనేటివి 4 విడతల్లో అయితే విడుదల కానున్నాయి. 1,25,000 రూపాయలు మొదటి విడత కింద అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క డబ్బులు అనేటివి మీ యొక్క ఖాతాలకు చేరాలంటే తప్పనిసరిగా మీరు ఫొటోస్ అనేటివి అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. పంచాయతీ సెక్రటరీలో మీ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి మొదటిగా స్లాబ్ అదేవిధంగా బేస్మెంట్ ఫస్ట్ వచ్చేసి బేస్మెంట్ అనేది జరుగుతుంది. బేస్మెంట్ కాడ నుంచి స్లాబ్ వేసిన తర్వాత అదేవిధంగా వాల్స్ నిర్మించిన తర్వాత ఫైనల్గా ఇల్లు రెడీ చేసిన తర్వాత ఇలా 4 విడతల్లో అయితే 5 లక్షల రూపాయలను అందించడం జరుగుతుందన్నమాట. ఈ లెక్కన చూసుకున్నట్లయితే ముందుగా మనకు బేస్మెంట్ అనేది మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుంటారో ఆ బేస్మెంట్కి సంబంధించిన పేమెంట్ అనేది మీకు పడాలంటే మీ యొక్క పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మీరు ఫొటోస్ అనేటివి ఆన్లైన్లో అప్డేట్ చేయించుకోవాలి. ఇది మనకు ముఖ్యంగా ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈరోజు పత్రికా ముఖంగా అయితే తెలియచేయడం జరిగిందనమాట. కాబట్టి నేను మీకు చెప్పినట్లుగానే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా L1 లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుంది. L2 లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి జాగా ఉండదు, అదేవిధంగా ఇల్లు ఉండదు అనమాట. వీరికి L2 లిస్ట్లో ఉండేటువంటి వాళ్ళకి తర్వాత ప్రయారిటీ కింద అయితే ఇళ్లను శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి. ఈ విధంగా ఇళ్ళకి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు రెగ్యులర్గా వివిధ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి మీకు అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ద్వారా మీకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ముఖ్యంగా మరొక అప్డేట్ ఏంటంటే 45 గజాలలో ఇంటి నిర్మాణం అనేది పూర్తి కానుందండి. మొదటి విడతగా సొంత జాగా ఉన్నవారికి అవకాశం అనేది ఇస్తున్నారు కదా. అర్హుల గుర్తింపు తర్వాత నిర్మాణాలపై అవగాహన కార్యక్రమం అనేది చేయబోతుందన్నమాట గవర్నమెంట్ అనేది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక డెమో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. కాబట్టి L1 లిస్ట్లో ఉండేటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. అటువంటి వాళ్ళు నియోజకవర్గంలో ఒక్కరికి ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, ఎంత విస్తీర్ణంలో ఇళ్లను నిర్మిస్తారు అనే దాని మీద ఒక డెమో ఇల్లు అనేది ఖచ్చితంగా కడుతుందని చెప్పి చెప్తున్నారనమాట. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ రూరల్ మండలంలో ఓబులాయపల్లి గ్రామానికి చెందిన గొల్ల వీరయ్య తన సొంత జాగాలో ఇంటిని నిర్మించుకున్నాడు. దీనికి సంబంధించి డెమోగా చూపిస్తూ ఈ నిర్మాణం యొక్క ప్రకారమే నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. అర్హుల గుర్తింపు పూర్తయిన తర్వాత వారికి నిర్మాణం ఎలా ఉంటుంది, ఎన్ని గజాలలోపు నిర్మించుకోవాలి, దానిపై హౌసింగ్ ఆఫీసర్లు అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ముందు రోజుల్లో మీకు అప్డేట్స్ అనేటివి అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పారంటే డెమో ఇల్లు కూడా 45 గజాల్లో నిర్మించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారండి. ఇంటి లోపల ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూము, ఒక హాలు, కిచెన్ అయితే ఉంటాయి. ఇంటి బయట ఒక బాత్రూమ్ ఉండేలా ప్లాన్ చేశారు. ఇంటికి 2 వైపులా 2 దర్వాజాలు, వెంటిలేషను ఎక్కువగా రావడానికి హాల్లో 2 కిటికీలు, కిచెన్లో ఒక కిటికీ,
అదేవిధంగా బెడ్రూమ్లో ఒక కిటికీని అయితే అమర్చారు. సో కిచెన్లో సింక్ విత్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. సో 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయగా సో దాని ద్వారా కిచెను బాత్రూమ్కు కనెక్షన్ అయితే ఇస్తారు. సో అదే తరహాలో నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. 45 గజాలకు కాకుండా 70 గజాల నుంచి 75 గజాల స్థలం ఉంటే సో లబ్ధిదారులు కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవచ్చు. సో ఈ విధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక స్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు వర్తీగా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు నేను మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.